హాయ్ అండి, మనం డాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీని చేసుకుందామా ఈరోజు మన లంచ్ రెసిపీస్లో. దానికోసం అని చెప్పి చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగ, ఏలక్క, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటో వేసుకొని ఉప్పేసి వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలండి. అది చల్లారిన తర్వాత పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఎగ్స్ని ఘాట్లు పెట్టి కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది కదా, ఈ మసాలా పేస్ట్ని కళాయిలో వేసుకొని వాటర్ని వేసుకొని ఉప్పు, కారం వేసుకొని బాగా బాయిల్ అవుతుంది. ఈ ఘాట్లు పెట్టిన ఎగ్స్ని వేసేసుకున్నామంటే ఈ మసాలా అంతా కూడా ఎగ్స్లోకి వెళ్ళి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను తోటకూర, పెసరపప్పు చేశాను, అది కూడా ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఎగ్ మసాలా కూడా అయిపోయింది డాబా స్టైల్లో. కొత్తిమీరతో ఫైనల్గా ఎండ్ చేసేద్దాం. చాలా బాగుంటుందండి ఇది, నిజంగా మీరు ట్రై చేయండి. అలాగే వంకాయ కూర కూడా చేశానండి, మగ్గించేశాను. అంతే, చూసారు కదా, లంచ్ రెసిపీస్ రెడీ అయిపోయి బాక్సుల్లో కూడా సర్దేశాను. బటర్ మిల్క్ని కూడా రెడీ చేసేసాను. అంతే ఈ వీడియో. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.